హలో ఆల్, నేను లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. నేను కీమోస్తో ఉన్నప్పుడు ఎలాంటి డైట్ తీసుకునేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అదే వీడియోలో చెప్పాను, మన ఫేవరెట్ డెజర్ట్ మన కళ్ళ ముందున్న మనం తినలేని సిచ్యువేషన్లో ఉంటామని. అండ్ మనకి ఎలాంటి క్రేవింగ్స్ ఉండవు ఆ టైంలో. తినాలనే థాట్ కూడా మన మైండ్లోకి రాదు ఈవెన్. ఎందుకంటే ఆ కీమోస్కి మన బాడీలో ఉండే టేస్ట్ బడ్స్ లేకపోవడం, ఆ మెడిసిన్స్కి వామిటింగ్ సెన్సేషన్ రావడం వల్ల మనం ఏం తినలేము, తాగలేము. బట్ అయినా తింటేనే ఈ ట్రీట్మెంట్స్ రికవర్ అవ్వగలం. నేను ఆ టైంలో ఇంట్లో గొడవ చేస్తాను, నేనేమి తినను అని. బట్ అయినా ఎంతో కొంత తింటేనే మనం ఆ కీమోస్ నుంచి రికవర్ అవ్వగలం. నేను ఆ టైంలో తీసుకుంది రాగి జావ. ప్రతిరోజు పొద్దున రాత్రి రాగి జావలో ఒక 5-6 డ్రాప్స్ లెమన్ యాడ్ చేసుకోవడం, దానిలో కొంచెం బటర్ మిల్క్ యాడ్ చేసుకోవడం, మార్నింగ్ నైట్ కంపల్సరీ తీసుకునేదాన్ని. ఎందుకంటే మనకి కీమోస్ బాగా ఓవర్ హీట్ ఇస్తాయి. కీమో ట్రీట్మెంట్లో కంప్లీట్గా మన బాడీ ఓవర్ హీట్ అవుతుంది. ఆ టైంలో రాగి జావ, మజ్జిగ మనకి రెండు చల్లదనం ఇస్తాయి కాబట్టి బాగా సపోర్ట్ అవుతుంది వేడి తగ్గటానికి. అండ్ లెమన్ అనేది కీమోస్లో ఉన్నప్పుడు కానీ జనరల్గా లెమన్ చాలా యూజ్ అవుతుంది కాబట్టి క్యాన్సర్ పేషెంట్స్కి ఇంకా యూజ్ అవుతుంది లెమన్. ఏదో ఒక రూపంలో దాన్ని యాడ్ చేసుకోవాలి, వాటర్లో కానీ మజ్జిగలో కానీ. సో నేను అది రోజు మజ్జిగలో యాడ్ చేసుకుని రాగి జావతో పాటు తాగేదాన్ని. అండ్ తర్వాత డ్రై ఫ్రూట్ జ్యూస్, జీడిపప్పు, బాదం, వాల్నట్స్, తర్వాత ఏమో ఖర్జూరం, ఇవన్నీ ఒక ఓవర్ నైట్ సోక్ చేసుకుని తీసుకోవడం, లేదంటే మార్నింగ్ సోక్ చేసి ఆఫ్టర్నూన్ తీసుకోవడం. నేను ఒకేసారి తాగలేకపోయేదాన్ని, అది కూడా వామిటింగ్ వస్తుంది. సో 15 మినిట్స్కి 20 మినిట్స్కి కొంచెం సిప్ చేస్తూ ఉండేదాన్ని. తాగలిగే వాళ్ళు ఒకేసారి తాగొచ్చు, తాగలేని వాళ్ళు 15 to 20 మినిట్స్ కొంచెం సిప్ చేయొచ్చు. అండ్ నేను ఇంకా డైట్ ఏం తీసుకునేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను.